Hello, Kaza, can you hear me? Kaza, వినపడుతుందా? వినపడుతుంది మేడం. ఓకే. నిన్న బీజియర్ కర్వ్స్, బీ స్ప్లైన్ కర్వ్స్ ఇవన్నీ ఏంటి, అవి ఎలా తీసుకుంటాం, ఇవన్నీ బీజియర్ కర్వ్స్ ఎలా ఉంటాయి, బీ స్ప్లైన్ కర్వ్స్ ఎలా ఉంటాయి, నాట్ వెక్టర్స్ ఏంటి, అవన్నీ ఎలా తీసుకుంటాం ఏంటి, వాటికి మనం రాసిన పాలినామియల్ పారామెట్రిక్ ఈక్వేషన్ ఏంటి, ఇదంతా కూడా చెప్పుకుంటూ వచ్చాం కదా. ఇవన్నీ ఒకసారి చూడండి అమ్మా, ఇవంతా కూడా చెప్పుకుంటూ వచ్చాను, పంపిస్తాను ఇది మీకు. సో క్యూబిక్ బీజియర్ అయితే ఈక్వేషన్ ఏంటి, సో T3 అంటే 3 డిగ్రీ పాలినామియల్ అయితే T3 T2 T1 T1 1 3 -3 1 ఇది క్యూబిక్ బీజియర్ ఈక్వేషన్. అదే క్యూబిక్ స్ప్లైన్ ఈక్వేషన్ అయితే T3 T² T1 2 -2 1 1 -3 3 -2 1. ఇక్కడ నాట్ వెక్టర్స్ కూడా ఉంటాయి వీటికి. సో K కూడా తీసుకుంటాం, n = 3 అయితే అట్లా ఇది దీనికి ట్రాన్స్పోజ్ తీసుకుంటాం. సో అదే n = 4 అయితే బీజియర్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, n = 4 అయితే బీజియర్ ఈక్వేషన్ ఏంటి, ఇవన్నీ నేను చెప్పుకుంటూ వచ్చాం. బైనామియల్ ఈక్వేషన్స్లో రాస్తే పరిస్థితి ఏంటి, బేసిక్ బీజియర్ ఫంక్షన్స్ ఏంటి, బీజియర్ కర్వ్స్ ఎలా ఉంటాయి. బీజియర్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బీజియర్ కర్వ్ అంటే ఏంటి, నువ్వు పాలిగన్ లోపల ఉంటుంది, స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ కర్వ్కి పాలిగన్కు ఒకటే ఉంటుంది, ఇన్సైడ్ ఏ పాలిగన్లోనే ఉంటుంది. ఇది బీజియర్ కర్వ్, ఇది పాలిగన్ లోపలే ఉంది చూడండి. కర్వ్ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ రెండింటికి ఒకటే ఉంటుంది. అదే రికర్సివ్ బీజియర్ కర్వ్లో ఎగ్జాంపుల్ చూపించినా సరే మొత్తం మీకు బీజియర్ కర్వ్స్ అన్ని ఇలాగే ఉంటాయి. రికర్సివ్ కాబట్టి ఒకదానికొకటి ఏదో ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతూ ఉంటాయి, దాన్ని రికర్సివ్ అని అంటారు. ఇటరేటివ్ బీజియర్ కర్వ్ యానిమేషన్స్ కూడా నేను చూపించాను. తర్వాత అంటే ఏంటి, ఒకదానితో పాటు ఇంకో పాటు అదే పాలిగన్లో చాలా కర్వ్స్ ఉంటే ఏంటి పరిస్థితి అనేది. సో హైయర్ ఆర్డర్ బీజియర్ కర్వ్స్ ఇవి ఇలా ఉంటాయి. ఇవి బీ స్ప్లైన్ కర్వ్స్, ఇవి స్ప్లైన్ కర్వ్స్. ఇవన్నీ డయాగ్రామ్స్ ఇవన్నీ చేసేది ఏంటంటే స్ప్లైన్ కర్వ్స్ యూజ్ చేసి ఇవన్నీ స్ప్లైన్ కర్వ్స్, ఇవన్నీ ఇన్సైడ్ ఏ పాలిగన్, ఇన్సైడ్ ఏ పాలిగన్. తర్వాత ఈక్వేషన్ ఏంటి, సో బీ స్ప్లైన్స్ అంటే ఏంటి, ఇవి ఎలా ఉన్నాయి. తర్వాత లిమిటేషన్స్ ఆఫ్ ఏ బీజియర్ కర్వ్ ఏంటి, ఇవన్నీ నిన్న చెప్పుకున్నాం. తర్వాత స్ప్లైన్ కర్వ్స్, n = 3 K = 3 నాట్ వెక్టర్స్ కనుక తీసుకుంటే వీటికి ఎలా ఉంటుంది ఈక్వేషన్ కూడా చెప్పాను. m = n + p + 1. సో దీన్ని బట్టి m ఏంటి, n ఏంటి, p ఏంటి, ఇవన్నీ కంట్రోల్ పాయింట్స్, ఇవన్నీ ఏంటి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పి చూపించాను. నెక్స్ట్ బీ స్ప్లైన్స్లోకి వస్తే ఇవి ఎలా ఉంటాయి, బీ స్ప్లైన్ ఈక్వేషన్స్. సో ఇవ్వండి బీ స్ప్లైన్స్కి బీజియర్స్కి తేడా. ఇది ఎండ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్, ఒక స్ప్లైన్ కర్వ్కి పాలిగన్కి ఎండ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఒకటి అవ్వదు. సో ఒకటి అయితే కనుక అది అప్పుడు బీజియర్ కర్వ్ అవుతుంది. ఇక్కడ మరి ఒకటే అయింది కదా మేడం అంటే కొన్నిసార్లు అవుతాయి, కానీ ఈ స్ప్లైన్ కర్వ్స్లో ఉన్నంత నాట్ వెక్టర్స్ నాట్స్ బీజియర్ కర్వ్స్లో ఉండవు.
ఒకసారి ఒక్కొక్కసారి అవుతాయి, కానీ మోస్ట్లీ ఏంటంటే నువ్వు దగ్గరికి వెళ్ళి చూసినా సరే అవి రెండు టచ్ అయినట్టు చూపిస్తూ ఉంటుంది డయాగ్రామ్. సో స్టాండర్డ్ నాట్ వెక్టార్తో ఎలా తీసుకుంటావు ఏంటి అనేది ఇవి మెయిన్ పాయింట్స్ వరకు మీరు తెలుసుకోవాల్సి వస్తారు. సో 2 బాక్సెస్ బీ నాట్స్ కనుక తీసుకుంటే ఇవి ఇలా 10th ఫంక్షన్స్లో వస్తూ ఉంటాయి. నాట్స్ ఇలా తీసుకుంటారు. ఇంతవరకు చెప్పినట్టున్నాను నేను అన్న ఆర్డర్ 3 బీ నాట్ 2 అని ఎంతవరకు చెప్పినట్టున్నాను. ఇవి పాలినామియల్ ఫంక్షన్స్ అంటే యూ నాట్ పారామీటర్స్ కనుక తీసుకుంటే ఏ బీజియర్ కర్వ్స్కి పారామీటర్ కనుక తీసుకుంటే స్ప్లైన్ కర్వ్స్కి ఇలా చూపించవచ్చు. అడ్జసెంట్ కాన్స్టెంట్ స్ప్లైన్ కర్వ్స్, లీనియర్ స్ప్లైన్ కర్వ్స్, క్వాడ్రటిక్ స్ప్లైన్ కర్వ్స్, నాట్ వెక్టర్స్ ఇవన్నీ మేడం అంటే ఇవన్నీ ఏం అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ ఈ పారామీటరైజ్ ఫర్ యూనిట్ ఇంటర్వల్ ఇది ఓకే. సో ఈ పారామీటర్ అంటే మీరు మన డైరెక్ట్గా బీ స్ప్లైన్ కర్వ్స్ కనుక అడిగితే యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్. ఇవన్నీ కర్వ్ రిప్రజెంటేషన్స్ సేమ్. బీ స్ప్లైన్కి ఎగ్జాంపుల్ ఆర్డర్ 4, డిగ్రీ 3, నాట్ 5 పాలీపీసెస్. ఆర్డర్ 4, డిగ్రీ 3, నాట్ 5 ఇవన్నీ ఎలా గీశారు ఏంటి మేడం అంటే ఇది థియరిటికల్ టాపిక్లో చాలా చాలా లోతుగా వెళ్ళాల్సి వస్తుంది. నాట్ సీక్వెన్స్ కనుక చాలా లోతుగా వెళ్ళాల్సి వస్తుంది. సో స్ప్లైన్ కర్వ్స్ ఎలా ఉంటాయో తెలుసుకుంటే చాలు, రైట్. కొన్నిసార్లు ఇవ్వండి, కొన్నిసార్లు P0, P5 మధ్యలో పాయింట్స్ కలవకుండా కూడా గీసే అవకాశాలు ఉంటాయి. క్యూబిక్ స్ప్లైన్స్ ఇవి కూడా చెప్పినట్టున్నాను నేను, రైట్. ఐ థింక్ ఏంటి మేడం వీటి వల్ల యూజ్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి అమ్మా, వీటి వల్ల యూజ్ ఏంటి అంటే యాక్చువల్గా మనం మెకానికల్ డ్రాయింగ్స్లో చాలా వరకు కర్వ్స్ మధ్యలో స్ప్లైన్స్ అంటే స్ప్లైన్ కర్వ్స్ కానీ బీజియర్ కర్వ్స్ వల్ల యూజ్ ఏంటి? ఎవరమ్మో మెకానికల్ డ్రాయింగ్స్లో చాలా వరకు మనం కర్వ్స్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి. ఆ కర్వ్స్ రిప్రజెంటేషన్ అప్పుడు మనం ఈ కర్వ్స్ వాడుతూ ఉంటాం. కర్వ్ రిప్రజెంటేషన్స్ అప్పుడు ఈ కర్వ్స్ వాడుతూ ఉంటాం. ఇలా గ్రాఫ్స్ గీసినప్పుడు కూడా కర్వ్స్ వాడుతూ ఉంటాం. ఇక్కడ మీకు ఈ గ్రాఫ్లో జనవరి టు డిసెంబరు 2%, 3% చూసుకుంటా వస్తే ఇలా ఏ డాట్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ డాట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ డాట్స్ కనిపిస్తున్న రెడ్ వచ్చి క్యూబిక్ హెర్మైట్ కర్వ్, ఇక్కడ క్యూబిక్ బీ స్ప్లైన్ కర్వ్, ఇదిగోండి బీ స్ప్లైన్ కర్వ్. తర్వాత క్యూబిక్ ఓవర్ రిలాక్సేషన్ అంటే ఏంటి? బీ స్ప్లైన్ కర్వ్కిను హెర్మైట్ కర్వ్కు మధ్య ఉన్న డిఫరెన్స్ చూపిస్తున్నాడు ఇక్కడ. ఏంటి మేడం అక్కడ ఏం పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించటం లేదు కదా క్యూబిక్ కర్వ్కిను హెర్మైట్ కర్వ్కి. మరి ఏంటి మేడం అని అంటే కర్వ్స్ అన్నీ ఒక రకంగానే ఉంటాయి నాన్న, కాకపోతే ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. కొన్ని వాటిట్లో ఏంటంటే మనం పాయింట్స్ అన్నీ కలుపుతాం, కొన్ని వాటిట్లో ఏంటంటే కొన్ని పాయింట్స్ వరకే కలుపుతాం. కర్వ్ ఈజ్ ఆల్వేస్ ఎ కర్వ్. కాకపోతే ఇక్కడ హెర్మైట్ కర్వ్ నువ్వు తీసుకుంటున్నప్పుడు ఈ రెడ్ చూడండి, రెడ్ వచ్చేసరికి ఎక్కడెక్కడ కలుస్తుంది నీకు పాయింట్, ఎక్కడెక్కడ కలుస్తుంది? మిడ్ దగ్గర కలుసుకుంటూ వస్తుంది పాయింట్ రెడ్. ప్రతి దాని యొక్క మిడ్ పాయింట్ని కలుపుకుంటూ వస్తున్నాం. అదేంటది? హై పీక్ దగ్గర కలుస్తూ ఉంది, అది క్యూబిక్ హెర్మైట్ కర్వ్ అంటారు. అదే కనుక బీ స్ప్లైన్ వచ్చేసరికి ఎల్లో కలర్లో ఉంది కదా, ఇది మిడ్ పాయింట్స్ దగ్గర ఏం కలవట్లేదు. అది ఎక్కడెక్కడైతే టచ్ అవుతుంది, ఇది 2 ఎండ్ పాయింట్స్ దగ్గర టచ్ అవుతూ ఉంది మోస్ట్లీ. ఇదిగోండి ఈ బాక్స్లోకి వచ్చేసరికి నీకు 2 ఎండ్ పాయింట్స్, ఈ బాక్స్లోకి వచ్చేసరికి ఇక్కడ 2 ఎండ్ పాయింట్స్. అంటే ఏంటి? ఏ మిడ్ పాయింట్ని కలవట్లేదు, ఓన్లీ 2 ఎండ్ పాయింట్స్ని రిప్రజెంట్ చేస్తూ కలుసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. అది బీ స్ప్లైన్ కర్వ్. అర్థమైందా? అదే హెర్మైట్ క్యూబిక్ కర్వ్ అంటే ఏంటి? ఎండ్ పాయింట్ దగ్గర, అంటే దాని యొక్క టాంజెంట్ ఎక్కడైతే డ్రా చేస్తాం అక్కడే టచ్ అవుతుంది. దట్ వాజ్ ద డిఫరెన్స్. అంటే అన్ని కర్వ్స్ ఒకటే, డిఫరెన్స్ అయితే అది. తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా కర్వ్సే. ఇవన్నీ యూజువల్గా వీటి వల్ల యూజెస్ ఏంటి అని అంటే వీటి వల్ల యూజువల్గా ఇదిగోండి ప్యాటర్న్ బీ స్ప్లైన్ కర్వ్ ఓన్లీ ద కర్వ్స్ ఆఫ్ ఆర్డర్ కే ఆర్డర్ అంటే కే ఆర్డర్ని బట్టి, అంటే నాట్ వెక్టర్స్ని బేస్ చేసుకొని కే ఆర్డర్ని బేస్ చేసుకొని డ్రా చేసిన కర్వ్స్ ఇవన్నీ. వీటి వల్ల ఎక్కడ మేడం ఇవి యూజ్ చేస్తారు ఏంటి అని అంటే యాక్చువల్గా ఏంటంటే బిల్డింగ్స్ దగ్గర యూజ్ చేస్తారు.
బిల్డింగ్స్ దగ్గర యూజ్ చేస్తారు. ఈ బిల్డింగ్స్ దగ్గర వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే పైన పైన సర్కిల్స్ తీసుకోవడానికి, పైన సీలింగ్స్ దగ్గర కానీ, తర్వాత ఫ్లోరింగ్ దగ్గర కానీ వాడుతూ ఉంటారు వీటిని. ఇవన్నీ కూడా ముందు ప్రీ డ్రాన్ అంటే ప్రీ డ్రాన్ చేసే వాడతారు, లేకపోతే అవి అంత కరెక్ట్గా గీయటం రాదు. సో క్వాడ్రటిక్ సర్ఫేసెస్ కనుక మనం తీసుకుంటే, అంటే ఇప్పుడు దాకా తీసుకున్నవి ఏంటి, ఓన్లీ కర్వ్స్. అంటే ఏంటి, అవి వీటి వరకే తీసుకున్నాం ఇప్పుడు వరకు. ఏంటి, వైర్ ఫ్రేమ్ మోడల్స్లో కనుక నాన్ లీనియర్ ఈక్వేషన్స్ వస్తాయి ఎలాగా. అదే క్వాడ్రటిక్ సర్ఫేస్ మొత్తం తీసుకోలేదు, కానీ క్వాడ్రటిక్ అంటే మామూలుగా సర్ఫేస్ మొత్తం తీసుకోకపోయినా ఆ ఒక్కొక్క లైన్ ఒక్కొక్క కరువు గీసుకుంటే అలాగా అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు దాకా చూసుకున్నాం. దాని యొక్క డిగ్రీ పాలినామియల్ పెంచే కొద్దీ పరిస్థితి ఏంటి అని చెప్పని చూసుకుంటూ వచ్చాం. రైట్, ఇప్పుడు క్వాడ్రటిక్ సర్ఫేసెస్కి వస్తే సమ్ ట్రైవల్ ఎగ్జాంపుల్స్. క్వాడ్రటిక్ సర్ఫేసెస్లో నువ్వు స్పియర్ ఒకటి, ఎలిప్సాయిడ్ ఒకటి, టోరస్ ఒకటి, సూపర్ ఎలిప్సాయిడ్ ఒకటి, సూపర్ క్వాడ్రటిక్ ఒకటి, జనరల్ ఈక్వేషన్ ఫర్ క్వాడ్రటిక్ సర్ఫేసెస్, ఈ పారామెట్రిక్ ఈక్వేషన్, ఎలిప్సాయిడ్. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్వాడ్రటిక్ సర్ఫేసెస్. ఇవి క్వాడ్రటిక్ సర్ఫేసెస్ ఎగ్జాంపుల్స్. పవర్ రిడ్యూస్ అయింది. క్వాడ్రటిక్ సర్ఫేసెస్ ఎగ్జాంపుల్, హైపర్బోలాయిడ్ ఎలా ఉంటుంది, పారాబోలిక్ సిలిండర్లో ఎలా ఉంటుంది, ఎలిప్టిక్ పారాబోలాయిడ్ ఎలా ఉంటుంది, హైపర్బోలిక్ పారాబోలాయిడ్ ఎలా ఉంటుంది. ఇది కూడా హైపర్బోలిక్ పారాబోలాయిడ్. ఇది హైపర్బోలాయిడ్. ఎక్కడ హైపర్బోలా అంటే ఈ రెండు హైపర్బోలా తీసుకోవచ్చు, ఇక్కడ సర్కిల్ తీసుకోవచ్చు, ఇక్కడ పారాబోలా తీసుకోవచ్చు. ఇవన్నీ మీకు కావాల్సిన క్వాడ్రటిక్ సర్ఫేసెస్ ఇవి తీసుకున్నప్పుడు, రైట్, ఈ సర్ఫేసెస్కి మరి పారామెట్రిక్ ఈక్వేషన్స్, నాన్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ వేయాల్సి వస్తారు. సో సమ్ ట్రైవల్ ఎగ్జాంపుల్స్. అదే స్పియర్ కనుక ఏంటి, స్పియర్ అయితే కనుక సర్ఫేస్ కనుక తీసుకుంటే క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది, x మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ z మైనస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, ఆర్ కాస్ ఫై, ఆర్ కాస్ థీటా ఇంటూ ఫై, రైట్. y ఈజ్ ఈక్వల్ టు, సో z ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫై ఎక్కడ ఉంటుంది, -π/2 మధ్యలో, π/2కి మధ్యలో ఫై ఉంటుంది. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు అంటే పైకిను -5కి మధ్య 5 ఉంటుంది. z ఈజ్ ఈక్వల్ టు మధ్యలో వస్తుంది కాబట్టి ఆర్ సైన్ థీటా, ఆర్ సైన్ ఫై. సో ఎలిప్సాయిడ్కి ఈక్వేషన్ మీకు తెలిసిందే, x/a² హోల్ స్క్వేర్ ప్లస్ y/b హోల్ స్క్వేర్ ప్లస్ z/c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. మేడం ఇవన్నీ రాయాలా అని అంటేను ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్ఫేసెస్ అని అన్నా, ఎక్స్ప్లెయిన్ ద కర్వ్ రిప్రజెంటేషన్ మెథడ్స్ ఫర్ సర్ఫేసెస్ అన్నా, లేకపోతే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కానిక్ సెక్షన్స్ అని చెప్పని అన్నా, ఏదన్నా సరే ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయాల్సి వస్తూ ఉంటారు. మీరు సర్ఫేస్ తీసుకుంటే సర్ఫేస్ గురించి రాయాల్సి వస్తారు. యూజువల్గా కానిక్ సెక్షన్స్ అన్ని సర్ఫేసెస్లోనే ఉంటాయి కాబట్టి ఈ ఈక్వేషన్స్ అన్ని రాసి ఎలిప్సాయిడ్ ఎలా చూపిస్తాం అండ్ డయాగ్రామ్స్ వేసి చూపిస్తే సరిపోతుంది. నెక్స్ట్ టోరస్ కంటే ఏంటి ఈక్వేషన్, ఆర్ మైనస్ రూట్ ఆఫ్ x/a హోల్ స్క్వేర్ ప్లస్ y/b హోల్ స్క్వేర్ ప్లస్ z/c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇందులో x ఎక్కడ ఉంటుంది, y ఎట్లా ఉంటుంది, దేని మధ్య ఉంటుంది, z ఈజ్ ఈక్వల్ టు. సో టోరస్ ఈక్వేషన్ ఇది. నెక్స్ట్ సూపర్ ఎలిప్సాయిడ్ ఏంటి, ఎలిప్సాయిడ్కి దానిపైన కాన్సెంట్రిక్ ఎలిప్సాయిడ్స్ గీస్తూ ఉంటాం కదా, దాన్ని సూపర్ ఎలిప్సాయిడ్ అని అంటారు. దీన్ని x/a హోల్ స్క్వేర్ బై s2 అంటే y/b హోల్ స్క్వేర్ బై s2 బై s1. సో ఇవన్నీ ఏంటంటే సర్ఫేసెస్ పెరిగే కొద్దీ నువ్వు పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ పాయింట్స్ s1 s2గా తీసుకొని ఇంకొక చోట ఎక్కడైతే మ్యాచ్ అవుతాయో వర్టిసెస్, ఆ పాయింట్స్ తీసుకొని నీకు ఇక్కడ సూపర్ ఎలిప్సాయిడ్ చూపించడం జరిగింది. నెక్స్ట్ సేమ్ ఈక్వేషన్లో నెక్స్ట్ సూపర్ క్వాడ్రటిక్ అయితే కనుక ax ఆల్ఫా ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n ప్లస్ బీటా వై టు ద పవర్ ఆఫ్ n ప్లస్ గామా జెడ్ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు k. ఇది తీసుకుంటే సూపర్ క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ వస్తాయి. నెక్స్ట్ జనరల్ ఈక్వేషన్ ఫర్ క్వాడ్రటిక్ సర్ఫేసెస్, దీనికి కూడా ఇదే జనరల్ ఈక్వేషన్.